సముద్రంలో సూపర్ పవర్ అగ్రదేశం అమెరికా. విధ్వంసకర యుద్ధ నౌకలు, ఎయిర్ క్రాఫ్ట్, కెరియర్ నౌకలు, అత్యాధునిక యుద్ధ విమానాలు, లేటెస్ట్ పవర్ఫుల్ డ్రోన్లు అమెరికా నేవీ సొంతం. అమెరికా ఆపరేషన్కు దిగిందంటే శత్రువు వెనులో వణుకు పుట్టాల్సిందే. అందుకే చాలా దేశాలు పెద్దనతో వైరం పెట్టుకోవడానికి కూడా భయపడతాయి. కానీ 1000 గొడ్లను తిన్న రాబందేనా గాలివానకు కుప్పకూలిందన్న చందంగా మారింది అగ్రదేశం పరిస్థితి. అత్యంత బలమైన అమెరికా నేవీ ఓ తిరుగుబాటు దళం చేతిలో ఓడిపోయింది. బాబాయ్ మీతో పెట్టుకోలేం, దాడులు ఆపండి అంటూ కాల్పుల విరమణకు మోకరిల్లింది. 2 యుద్ధ విమానాలు, 7 పవర్ఫుల్ డ్రోన్లు, $100 కోట్ల నిధులను కోల్పోయి సైలెంట్గా స్వదేశానికి వెనుదిరిగింది. అసలు అమెరికాను పారిపోయేలా చేసింది ఎవరు? పారిపోయిన విధానాన్ని ట్రంప్ ఏమని చెప్పుకుంటున్నాడు? పరువు పొగొట్టుకుని తలదించుకున్న అమెరికా స్టోరీ ఏంటో ఒకసారి చూద్దాం. హూతీల దెబ్బకు అగ్రదేశం తోక ముడిచిందా? ఎర్ర సముద్రంలో అమెరికా ఏం కోల్పోయింది? అమెరికాను నమ్మితే నట్టేట మునగాల్సిందేనా? ట్రంప్ ఏదైనా చేస్తే ఎంత డప్పు కొట్టుకుంటాడో ఇటీవల మనం చూశాం. పాకిస్తాన్ భారత్ సంఘర్షణను తానే ఆపానంటూ ట్రంప్ కనిపించిన ప్రతి ఒక్కరికి చెప్పుకున్నాడు. సమావేశమైన, ఇంటర్వ్యూ అయినా, సభ అయినా భారత్ పాక్ న్యూక్లియర్ యుద్ధాన్ని ఆపేశానని ఇప్పటికీ చెప్పుకుంటున్నాడు. కానీ ఎర్ర సముద్రంలో అమెరికా విజయం సాధించిందని ట్రంప్ కేవలం ఒక్క మాటతో చెప్పి ఊరుకున్నాడు. అమెరికా నిజంగా విజయం సాధించి ఉంటే దాని గురించి ప్రపంచ మీడియాలో బ్యానర్ వార్తలే రావాలి. కానీ ఎక్కడా అలాంటి ఆనవాళ్లే కనిపించడం లేదు. ఓవల్ ఆఫీసులో గ్రాండ్ ప్రెస్ మీట్లు లేవు. కనీసం విజయం సాధించినట్టు ఓ ట్వీట్ కూడా పెట్టలేదు ట్రంప్. ఉన్నట్టుండి కాల్పుల విరమణ ఒప్పందం గురించి పెద్దగా ప్రకటన లేవు. ఏదో చిన్న ప్రకటన మాత్రమే అమెరికా అధ్యక్షుడి నుంచి వచ్చింది. నిజంగానే ఎర్ర సముద్రంలో అమెరికా విజయం సాధించిందా అన్న అనుమానాలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి. నిజానికి హూతీల బాంబు దాడుల్ని అడ్డుకున్నామని అగ్రదేశం తెలిపింది. గ్లోబల్ షిప్పింగ్ ను రక్షించినట్లు చెప్పుకుంది. అయితే ఎర్ర సముద్రంలో ఏం జరిగిందో ప్రపంచానికి చెప్పకుండా ట్రంప్ దాస్తున్నాడు. ముందు ట్రంప్ వ్యాఖ్యల్ని చూద్దాం. ఇక తాము పోరాడలేమని హూతీలు చేతులెత్తేశారని ట్రంప్ చెప్పాడు. అందుకే హూతీల నిర్ణయాన్ని గౌరవిస్తామన్నాడు. ఇక ముందు నౌకలపై దాడులు చేయమని హూతీలు చెప్పినట్టు ట్రంప్ వివరించాడు. The Houthis have announced that they are not, or they've announced to us at least, that they don't want to fight anymore. They just don't want to fight, and we will honor that, and we will stop the bombings, and they have capitulated, but more importantly, we will take their word. They say they will not be blowing up ships anymore. ఇక ప్రపంచానికి ట్రంప్ చెప్పని విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎర్ర సముద్రంలో హూతీలతో పోరాటంలో అమెరికా 2 ఫైటర్ జెట్లు కోల్పోయింది. $100 కోట్ల విలువైన 7 డ్రోన్లు ధ్వంసమయ్యాయి. రెడ్ సీలో హూతీల ఆగడాలను అడ్డుకునేందుకు ట్రంప్ సుమారు $100 కోట్ల వెచ్చించాడు. కానీ హూతీలను మాత్రం ఏం చేయలేకపోయాడు. సింపుల్ గా చెప్పాలంటే ఎర్ర సముద్రం ఇరుపెక్కలేదు, హూతీలు ఓడిపోలేదు. యెమెన్ సాయుధ దళాల దెబ్బకు అమెరికానే తోక ముడిచింది. ఆ తర్వాత వెంటనే ఎర్ర సముద్రం నుంచి పారిపోయి వచ్చింది. ఈ ఏడాది మార్చి 15న ఆపరేషన్ రఫ్ రైడర్ పేరుతో అమెరికా మిషన్ చేపట్టింది. ఈ మిషన్ లక్ష్యం ఏంటంటే ఎర్ర సముద్రంలో హూతీలను అడ్డుకోవడమే. యెమెన్లోని ఈ సాయుధ దళాలకు ఇరాన్ మద్దతునిస్తోంది. 2023 అక్టోబర్ నుంచి ఎర్ర సముద్రంలోకి వెళ్లే నౌకలపై హూతీలు దాడులు చేస్తున్నారు. గాజా యుద్ధాన్ని ఆపాలంటూ హూతీలు ఈ దాడులకు దిగుతున్నారు. ప్రత్యేకించి ఇజ్రాయెల్కు మద్దతునిస్తున్న అమెరికన్ నేవీ వాణిజ్య షిప్లను హూతీలు టార్గెట్ చేస్తున్నారు. దీంతో హూతీలకు అడ్డుకట్ట వేయాలని వాషింగ్టన్ నిర్ణయించింది. ఈ క్రమంలోనే భారీగా బాంబు దాడులకు దిగింది. యెమెన్లోని 1000కి పైగా హూతీల స్థావరాల్ని అమెరికా ధ్వంసం చేసింది. 100 మంది హూతీస్ ఫైటర్లు చనిపోయారు. ఆయుధాగారాలు ధ్వంసమయ్యాయి. కమాండ్ సెంటర్లు శిథిలమైపోయాయి. యెమెన్లను అమెరికా అంతం చేసినట్టు అనిపించింది. కానీ అసలు లక్ష్యాన్ని సాధించడంలో మాత్రం అమెరికా విఫలమైంది. హూతీల స్థావరాల్ని వాషింగ్టన్ ధ్వంసం చేసింది. కానీ ఎర్ర సముద్రంలో హూతీల దాడులను మాత్రం ఆపలేకపోయింది. నిజమే, హూతీలు భారీగానే నష్టపోయారు. భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. కానీ అమెరికా దాడులకు ప్రతీకారంగా కౌంటర్ అటాక్స్ కు దిగారు. అమెరికాకు చెందిన అత్యంత ఖరీదైన MQ-9 రిపర్ డ్రోన్ లాంటి ఆయుధాలను హూతీలు కూల్చేశారు. వీటినే అమెరికా నుంచి భారత్ కొనుగోలు చేసింది. వీటినే ఉక్రెయిన్ యుద్ధంలో కూడా వినియోగించారు. MQ-9 రిపర్ డ్రోన్లతో దాడులు చేయడంతో పాటు నిఘాను పర్యవేక్షించొచ్చు. మొత్తం 7 MQ-9 రిపర్ డ్రోన్లను హూతీలు కూల్చేశారు. ఒక్కో MQ-9 రిపర్ డ్రోన్ ధర ఎంతో తెలుసా? సుమారు $300 కోట్ల. దీన్ని బట్టి చూస్తే కేవలం డ్రోన్లతోనే మొత్తం $2000 కోట్ల మేర నష్టపోయింది. డ్రోన్లే కాదు, 2 యుద్ధ విమానాలను కూడా అమెరికా కోల్పోయింది.
అవేవి యుద్ధంలో పోరాడుతుండగా హూతీలు కూల్చేశారు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. సముద్రంలో 2 యుద్ధ విమానాలను పడేసుకుని పరువు మొత్తం పోగొట్టుకుంది. యుద్ధ విమానాలు సముద్రంలో ఎలా పడిపోయాయి ఇప్పుడు చూద్దాం. అమెరికాకు చెందిన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ యుఎస్ఎస్ హ్యారీ ట్రూమన్ ను ఎర్ర సముద్రంలో నిలిపారు. దీనిపై హూతీలు దాడులు చేశారు. ఈ దాడుల్ని తప్పించుకోవడానికి నౌక ఉన్నట్టుండి మలుపు తిప్పుకుంది. హ్యారీ ట్రూమన్ మలుపు తిరిగే సమయంలో దానిపై నిలిపి ఉంచిన ఫైటర్ జెట్ సముద్రంలోకి పడిపోయింది. ఎర్ర సముద్రంలోకి పడిపోయిన ఆ యుద్ధ విమానం F-18 సూపర్ హ్యానెట్. వారం తర్వాత మరోసారి ఇలాంటి ఘటన జరిగింది. హ్యారీ ట్రూమన్ పై మరో సూపర్ హ్యానెట్ ఫైటర్ జెట్ ల్యాండ్ అవుతుండగా అదుపు తప్పి సముద్రంలోకి దూసుకెళ్లింది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నేవీ ఉన్న అమెరికా చిన్న తప్పిదాలతో 2 యుద్ధ విమానాలను కోల్పోయింది. లేటెస్ట్ టెక్నాలజీ, బెస్ట్ వెపన్స్ ఉన్న అమెరికా చూస్తుండగానే 2 యుద్ధ విమానాలు సముద్రంలోకి పడిపోయాయి. ఒక సూపర్ హ్యానెట్ యుద్ధ విమానం ఖరీదు ఎంతో తెలుసా? 513 కోట్ల రూపాయలు. రెడ్ సీలో పాగా వేసిన కారణంగా 2 యుద్ధ విమానాలు కోల్పోయి ఏకంగా 1000 కోట్ల రూపాయల్ని అమెరికా నష్టపోయింది. ఇదే దారుణం అనుకుంటే దీనికి మించిన నష్టం ఇంకోటి ఉంది. ఆపరేషన్ రఫ్ రైడర్ కోసం అమెరికా ఏకంగా $100 కోట్ల వెచ్చించింది. అంటే హూతీలను అడ్డుకోవడానికి 8,554 కోట్ల రూపాయల్ని అగ్రదేశం వెచ్చించింది. అంత వెచ్చించిన అమెరికా ఏం రాబట్టుకుంది? ఎలాంటి ప్రయోజనాలు పొందింది? యుద్ధ విమానాలు, డ్రోన్లు, $100 కోట్ల నిధులను కోల్పోయింది. హూతీల చేతిలో ఘోరమైన ఓటమిని మూటగట్టుకున్నారు. నిజానికి అమెరికాతో కాల్పుల విరమణకు ఒమన్ యత్నించింది. అందుకు హూతీలు అంగీకరించారు. దీంతో ఎర్ర సముద్రంలో దాడులు ఆగిపోయాయి. కానీ ట్రంప్ చెబుతుంది వేరు. No, it's not a deal. They've said, please don't bomb us anymore, and we're not going to attack your ships. It doesn't matter where I hear. The very good source, I could tell. Very, very good source. Would you say, Marco? I would say pretty good, right, JD? A very good source. No, they don't want to be. They don't want to be. They don't want to be bombed anymore. You know, I sort of thought that would happen. హూతీలే దాడుల్ని ఆపేయాలని తమను వేడుకున్నట్లు ట్రంప్ చెబుతున్నాడు. అందుకే తాము విజయం సాధించామని ట్రంప్ డప్పు కొట్టుకుంటున్నాడు. ఇక్కడ ట్రంప్ సాధించింది ఏంటంటే తాత్కాలికంగా కాల్పుల విరమణ మాత్రమే. ఈ తాత్కాలిక చర్యలకు అతడు ఇజ్రాయెల్ వంటి పలు దేశాలను నిండా ముంచేశాడు. హూతీలతో కాల్పుల విరమణ చేసుకుంటున్నట్టు కనీసం ఇజ్రాయెల్కు మాట కూడా చెప్పలేదు. కాల్పుల విరమణకు ముందు రోజే ఇజ్రాయెల్పై హూతీలు దాడులు చేశారు. దీంతో అమెరికన్లు తమను మోసం చేసినట్టు ఇజ్రాయెల్ భావిస్తోంది. ఇజ్రాయెల్ తర్వాత గల్ఫ్ దేశాల్లోనూ ఇలాంటి భావనే మొదలైంది. ప్రత్యేకించి సౌదీ అరేబియా, UAE దేశాలు హూతీలతో పోరాటానికి ఏళ్ల తరబడి $100 కోట్ల వెచ్చిస్తున్నాయి. మిత్ర దేశాలను అమెరికా నిలువున ముంచేసింది. అమెరికాను నమ్మితే నిండా మునగడం ఖాయమన్న సెంటిమెంటును అరబ్ దేశాలు మరోసారి చవిచూశాయి. అరేబియా, ఎర్ర సముద్రాల్లో శత్రువుల దురాక్రమణల్ని అడ్డుకున్నామని హూతీలు ప్రకటించారు. తమ లక్ష్యాన్ని చేరుకునే వరకు సముద్రంలో దాడులు ఆపేది లేదని తేల్చి చెప్పేశారు. అయితే ఎర్ర సముద్రంలో చివరికి అమెరికా ఏం సాధించింది? హూతీలను అడ్డుకోలేకపోయింది. సముద్రంలో దాడుల్ని ఆపలేకపోయింది. మిత్రులకు రక్షణ హామీని ఇవ్వలేకపోయింది. అమెరికా చేసింది ఏంటంటే $100 కోట్ల నిధులు, 2 యుద్ధ విమానాలు, 7 డ్రోన్లు కోల్పోయింది. యుద్ధం నుంచి తప్పుకుని పారిపోయింది. ఆపరేషన్ రఫ్ రైడర్తో తమ శక్తిని చాటాలని అమెరికా భావించింది. దానికి బదులుగా సూపర్ పవర్ అమెరికా ఎలా తోకముడిచిందో తనకు తానే బయటపెట్టుకుంది. డొనాల్డ్ ట్రంప్ మాత్రం మరో స్టోరీపై పడ్డాడు. ట్రంప్ ప్రపంచంలో మిషన్ ఫెయిల్ అయిందనుకోండి, సింపుల్ గా టాపిక్ మార్చేస్తాడు. ట్రంప్ దురదృష్టం ఏంటంటే నిజాలను దాచలేడు. అమెరికా యుద్ధ విజయం ఎర్ర సముద్రంలో సమాధి అయిపోయింది.